అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. ప్రేక్షకులు నమస్కారం. నేను డాక్టర్ రవిశంకర్ ఇరుకులపాటి, సీనియర్ ఎండోక్రినాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఈ పర్టికులర్ ఎపిసోడ్లో నేను హైపర్ థైరాయిడిజం అంటే ఏంటి అనేటువంటి విషయం గురించి చర్చిస్తాను. హైపర్ థైరాయిడిజం అంటే ఏంటి? థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ మన బాడీలో కనుక ఎక్కువగా అయినట్లయితే మనం దాన్ని హైపర్ థైరాయిడిజం అని చెప్తూ ఉంటాం. మనందరి మెడలో థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది. ఆ థైరాయిడ్ గ్లాండ్ థైరాయిడ్ హార్మోన్స్ని ఉత్పత్తి చేస్తుంది, T4 T3ని. ఆ హార్మోన్స్ కనుక ఉండాల్సిందని కనుక ఎక్కువగా కనుక ఉత్పత్తి అయినట్లయితే, అంటే సెక్రెట్ అయినట్లయితే వచ్చేటువంటి సమస్య హైపర్ థైరాయిడిజం. కొన్ని సందర్భాల్లో మనం హైపోథైరాయిడిజంని ట్రీట్ చేసుకుంటాం కోసం అని చెప్పి బయట నుంచి థైరాయిడ్ ట్యాబ్లెట్ ఇచ్చినప్పుడు డోసేజ్ ఎక్కువైతే కూడా ఈ యొక్క హైపర్ థైరాయిడిజం రావచ్చు. కాబట్టి సరైనటువంటి డోస్లో మాత్రమే, అది కూడా డాక్టర్లు చెప్పినటువంటి డోస్లో మాత్రమే మీరు హైపోథైరాయిడిజం ఉంటే థైరాయిడ్ ట్యాబ్లెట్ని వేసుకోవాలి. ఇక హైపర్ థైరాయిడిజం కారణాలు కనుక తీసుకున్నట్లయితే కనుక మనకి రకరకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. అలానే సిమ్టమ్స్ గురించి కూడా చర్చించుకుందాం. హైపర్ థైరాయిడిజం కారణాలు కనుక చూసుకున్నట్లయితే మనం 3 రకాలుగా ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఒకటి గ్రేవ్స్ డిసీజ్. గ్రేవ్స్ డిసీజ్ అంటే ఆటో ఇమ్యూన్ కారణాల వల్ల వచ్చేటువంటి ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్. దీంట్లో ఏంటంటే థైరాయిడ్ గ్లాండ్ థైరాయిడ్ హార్మోన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. అలానే ఇంకా మనం వేరే కండిషన్స్ తీసుకున్నట్లయితే కనుక అటోనామస్ థైరాయిడ్ నాడ్యూల్ అని చెప్తుంటాం, లేకపోతే టాక్సిక్ థైరాయిడ్ నాడ్యూల్ అని కూడా దీన్ని చెప్పచ్చు. దీంట్లో ఏమవుతుందంటే మన యొక్క థైరాయిడ్ గ్లాండ్లో ఒక పర్టికులర్ ఏరియా నాడ్యూల్ కింద ఫామ్ అయ్యి ఆ ఏరియా నుంచి థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల కూడా మనకి హైపర్ థైరాయిడిజం రావచ్చు. ఇంకా కానీ కారణాలు తీసుకుంటే టాక్సిక్ మల్టీనాడ్యులర్ గోయిటర్ అని చెప్తాం. అంటే లాట్ ఆఫ్ నాడ్యూల్స్ ఉంటాయి ఏది మన థైరాయిడ్ గ్లాండ్లో. వీటిలో కొన్ని మనకి ఎక్సెస్ థైరాయిడ్ హార్మోన్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. వీటిని మనం ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు అని అనేది కూడా తర్వాత చెప్పుకుందాం. ఇంకా మనం వేరే కారణాలు కనుక తీసుకున్నట్లయితే కొన్నిసార్లు మనం వాడేటువంటి మందుల వల్ల కూడా ఈ యొక్క హైపర్ థైరాయిడిజం అనేది చూస్తూ ఉంటాం. అంటే కొన్ని రకాలైనటువంటి మందులు, ఉదాహరణకి అమియోడరోన్ లాంటి మందులు వాడేటువంటి వాళ్ళలో కూడా ఈ యొక్క హైపర్ థైరాయిడిజం అనేది రావచ్చు. కాబట్టి కారణం ఏదైనా సరే హైపర్ థైరాయిడిజం మాత్రం మనం సకాలంలో గుర్తించాలి, సరిగ్గా ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి. మనం ఎలా గుర్తిస్తాం దీన్ని అని కనుక చూసినట్లయితే మనం దానికి సంబంధించినటువంటి లక్షణాలను తెలుసుకోవాలి. లక్షణాలు ఏంటి? ఈ యొక్క హైపర్ థైరాయిడిజం వచ్చేటువంటి వాళ్ళలో ట్రెమర్ ఉంటుంది, అంటే ఇలా వణుకుతూ ఉంటారు. యాంగ్జైటీ ఉంటుంది, బాగా టెన్షన్ పడిపోతూ ఉంటారు. అట్లానే వీళ్ళకి ఎక్కువ స్వెట్టింగ్ ఉంటుంది, అంటే బాగా చెమటలు ఎక్కువ గారిపోతూ ఉంటాయి. వీళ్ళకి ఇంకొక ఇదేంటంటే పాల్పిటేషన్స్, అంటే గుండె దడగా ఉంటాం. ట్రెమర్, పాల్పిటేషన్స్, యాంగ్జైటీ, ఎక్సెసివ్ స్వెట్టింగ్, హీట్ ఇంటాలరెన్స్. హీట్ ఇంటాలరెన్స్ అంటే ఏంటి? నార్మల్ టెంపరేచర్ ఉన్నా కూడా రూమ్లో వీళ్ళకి అది వేడిగా అనిపిస్తూ ఉంటుంది, హాట్గా అనిపిస్తూ ఉంటుంది. దాన్ని హీట్ ఇంటాలరెన్స్ అని చెప్తూ ఉంటాం. సో ఇట్లాంటి సిమ్టమ్స్ ఉండొచ్చు. అందరిలో అన్నీ ఉండాలని లేదు. కొంతమందిలో కొన్ని ఉంటాయి, కొంతమందిలో కొన్ని ఉండవు. వెయిట్ లాస్ కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం, ఎందుకంటే మెటబాలిజం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి. ఇంకా మనం దీనికి సంబంధించినటువంటి క్లినికల్ ఫీచర్స్ చూసినట్లయితే కొంతమంది గాయిటర్ ఉంటుంది, అంటే థైరాయిడ్ గ్లాండ్ ఉబ్బెత్తుగా బయటకు వచ్చి ఉంటుంది. ఇంకొంతమందికి కళ్ళు కూడా బయటకు వచ్చి ఉంటాయి. ఏది? ఈ యొక్క హైపర్ థైరాయిడిజం కనుక గ్రేవ్స్ డిసీజ్ వల్ల కనుక ఉన్నట్లయితే కనుక. ఇట్లా రకరకాలైనటువంటి సిమ్టమ్స్, సైన్స్ ఉండొచ్చు. ఆడవాళ్ళలో అయితే కనుక మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి, ఆలిగోమెనోరియా అని చెప్తాం, అంటే పీరియడ్స్ సరిగ్గా రావన్నమాట. ఇట్లాంటి లక్షణాలన్నీ కనుక ఉన్నట్లయితే మనం ఈ వ్యక్తికి హైపర్ థైరాయిడిజం ఉందా అని చెప్పి తెలుసుకోవాలి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే చాలామంది హైపోథైరాయిడిజంకి హైపర్ థైరాయిడిజంకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. హైపో అంటే తక్కువ, హైపర్ అంటే ఎక్కువ. మనం ఇప్పుడు ఈ పర్టికులర్ ఎపిసోడ్లో మాట్లాడుకుంటుంది హైపర్ థైరాయిడిజం గురించి. ఇలా లక్షణాలు కనుక ఉన్నట్లయితే కనుక వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ డాక్టర్ని సంప్రదించినట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి బ్లడ్ టెస్ట్ చేస్తారు. ఎలాంటి బ్లడ్ టెస్ట్ చేస్తారు? TSH, ఫ్రీ T4, ఫ్రీ T3 లాంటి బ్లడ్ టెస్ట్ చేస్తారు. దీంతో పాటు కొన్నిసార్లు TSH రిసెప్టర్ యాంటీబాడీస్ అని ఉంటాయి, దీన్ని ట్రాప్ TBI అని కూడా చెప్తూ ఉంటారు, అవి కూడా చేస్తారు. ఇంకొన్నిసార్లు ఏం చేస్తారంటే దీనికి సంబంధించి వాళ్ళ టెక్నీషియన్ థైరాయిడ్ స్కాన్ లాంటి స్కాన్స్ కూడా చేస్తారు. అవి కనుక చేసినట్లయితే మనకి ఈ వ్యక్తికి ఉన్నది థైరాయిడ్ హార్మోన్ ఎక్సెస్తో పాటు అది ఎందుకు వచ్చిందనేది తెలుస్తుంది. ఇది థైరాయిడ్ బ్లడ్ టెస్ట్ వల్ల ఏమో మనకి థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఈ టెక్నీషియన్ థైరాయిడ్ స్కాన్ వల్ల ఏం తెలుస్తుందంటే ఆ వ్యక్తికి ఎందువల్ల వచ్చిందనేది తెలుస్తుంది. అది గ్రేవ్స్ డిసీజ్ వల్ల వచ్చిందా, టాక్సిక్ నాడ్యూల్ వల్ల వచ్చిందా, మల్టీనాడ్యులర్ గోయిటర్ వల్ల వచ్చిందా, ఆ మల్టీనాడ్యులర్ గోయిటర్లో టాక్సిక్ నాడ్యూల్స్ ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది అనమాట. కాబట్టి ఇవి తెలుసుకోవాలి అని అంటే కనుక మనం టెక్నీషియన్ స్కాన్ లాంటిది చేయాలి. TSH రిసెప్టర్ యాంటీబాడీస్ వల్ల ఏం తెలుస్తుందంటే ఈ వ్యక్తికి గ్రేవ్స్ డిసీజ్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. కాబట్టి ఈ టెస్ట్ అనేవి
ఈ డిఫరెన్షియేషన్ కోసం ఉపయోగపడతాయి. ఇక ఈ డయాగ్నోజ్ అయిన తర్వాత ఏం చేయాలి అంటే దానికి ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి. ఆ ట్రీట్మెంట్‌ని మనం ఎలా ఇచ్చుకోవాలి, ఏం చేయాలనేది వేరే ఎపిసోడ్‌లో చెప్పుకుందాం.